చెందిన యువ సినీ నటుడు విరాజ్ రెడ్డి శీలం తాను నటించిన గాడ్ సినిమాను నగరంలోని వేణుమాల్ థియేటర్లో ప్రేక్షకులతో కలిసి తాను నటించిన సినిమాను వీక్షించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ థ్యాంక్ యూ. మళ్ళీ కలుద్దాం నెక్స్ట్ మూవీలో. వస్తలేదు మూవీ వస్తున్నారు. ఈసారి ప్రతి కాలేజ్కి రౌండ్ కొడతారు. ఈ నెల ఫిబ్రవరి 28వ తేదీన ఉమ్మడి తెలుగు రాష్ట్రాల్లో అన్ని హంగుల ఇట్లాంటి సినిమాలు మాకు కావాలి. ఎందుకంటే అన్న జబర్దస్త్ ఒక మూవీ థ్రిల్గా తీసిండు. ఎట్లా అంటే పబ్లిక్కి ఈ లైఫ్ అనేది స్టోరీ అట్లా చూపించిండు. ఇట్లాంటి మాకు సినిమాలు వస్తే తప్పకుండా ఈ అన్న సినిమా మళ్ళీ వస్తే మళ్ళీ మేము పోతామని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. అన్నకు ఒకటే చెప్తున్నాం, మళ్ళీ తీయండి అన్న ఇట్లాంటి మూవీస్. బ్లాక్ బస్టర్ నిజంగా చాలా బాగుంది. ఇట్స్ ఏ బ్లాక్ బస్టర్. రియల్లీ హారర్ మూవీ కదా, చాలా ఇంట్రెస్ట్ తో చూసినాం. ఇట్స్ వెరీ గుడ్, నైస్. సినిమా చాలా బాగుంది. ఆర్ఆర్ ఉంది, అన్ని ఉన్నాయి, అన్ని కలగలిపి ఉంది. మూవీ చాలా బాగుంది. హారర్ ఉంది కాబట్టి బాగుంది. సీజన్ 2 కోసం వెయిటింగ్. మేము సెకండ్ మూవీ కోసం వెయిటింగ్. నేను ట్విస్ట్ కోసం. హారర్ ఉంది, సూపర్ ఉంది. సీజన్ 2 కోసం వెయిటింగ్. అందరూ చూడండి. అసలు ఎక్స్పెక్ట్ చేయలే ఇలా ఉంటుందని, కానీ అవసరం ఉంది. హైలైట్ ఉంది, బాగుంది, సూపర్ ఉంది. సూపర్ ఫన్, బాగుంది. గాడ్ సినిమాలో హీరోగా నటించడం ఆనందంగా ఉందన్నారు. ఇందుకు గాను గాడ్ సినిమా ఈ నెల ఫిబ్రవరి 28వ తేదీన ఉమ్మడి తెలుగు రాష్ట్రాల్లో అన్ని హంగులతో ప్రేక్షకుల మధ్యలో నిలిచిపోయేలా ఈ సినిమాను నిర్మించడం జరిగిందని తెలిపారు. హలో అండి అందరికీ. నా పేరు విరాజ్ రెడ్డి చీలం. మీకు అందరికీ తెలుసు, నేను నిజామాబాద్ పిల్లగాన్ని. మన సినిమా గాడ్ రిలీజ్ అయింది మొన్న 28th రోజు, ఫిబ్రవరి 28th. హైదరాబాద్లో, విజయవాడలో, వైజాగ్లో అన్ని చోట్ల సక్సెస్ఫుల్గా నడుస్తుంది. నిజామాబాద్లో కూడా లాస్ట్ 3 days ఆల్మోస్ట్ హాఫ్ ఫుల్ నుంచి ఇవాళైతే హౌస్ఫుల్ ఉంది. ఇవాళ నేను అందరితో చూడడానికి వచ్చిన ఫస్ట్ టైం, నా ఫస్ట్ మూవీ ఇంత సపోర్ట్ దొరుకుతున్నందుకు నేను చాలా హ్యాపీగా ఉన్నా. 3 days తర్వాత మౌత్ టాక్ తోటి కొంచెం థియేటర్స్ పెరుగుతున్నాయి అండ్ పబ్లిక్ కూడా పెరుగుతున్నారు. హ్యాపీగా ఉంది నాకు చాలా. రివ్యూస్ కూడా మంచిగా వస్తున్నాయి. యూనో ఇంకా ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే వచ్చి చూడండి. హారర్ మూవీ ఇది. కామెడీ ఉంటుంది, రొమాన్స్ ఉంటుంది, ఫైట్స్ ఉన్నాయి, భయపెట్టిస్తాం, అన్నీ మిక్స్ అయి ఉన్నది. అందరు చూసిన వాళ్ళందరూ ఏమంటున్నారంటే కొత్త సినిమా లాగా లేదు, ఎంతో ఎక్స్పీరియన్స్ వాళ్ళు తీసినట్టున్నది. సో మీరు కూడా వచ్చి చూస్తే మాకు మీ సపోర్ట్ కావాలి.